రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో గద్దరన్న ఆలోచనలను ప్రతిబింబిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ప్రజా యుద్ధనౌక అమరజీవి గద్దర్ మొదటి వర్ధంతి సభలో బట్టి విక్రమార్క పాల్గొన్నారు. గద్దర్ ఆలోచన విధానాన్ని ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గద్దర్ ఆలోచనలపై నిత్యం రీసెర్చ్ జరపడానికి, గద్దర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టడానికి గద్దర్ ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. గద్దరన్న ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంగా చెప్పటం కోసమే ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది. గద్దరన్న గురించి నాకంటే మీరే బాగా మాట్లాడగలరు. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా బాగా చెప్పారు కూడా. కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగతంగా అటు ప్రభుత్వ పరంగా నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, అవకాశాలు కూడా వచ్చే వారితో ఆలోచనలు పంచుకునే క్రమం. గతంలో ఇందాక మన సోదరుడు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఉపసభాపతిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చట్టసభల్లోకి రావటానికి వెనక ముందు అవుతున్నటువంటి రోజులు. అటువంటి రోజుల్లో వారి ఆలోచన ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజల యొక్క సకల సమస్యలకి తాను దశాబ్దాల పాటు ఆ సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటానికి అన్నిటికీ పరిష్కార మార్గం భారత రాజ్యాంగం అని నమ్మి వారి చట్టసభల్లోకి నన్ను కలవటానికి వచ్చారు. అనేక భావజాలాలు, అనేక మార్గాలు, ఈ భావజాలాల్లో ఈ మార్గాలన్నీ కూడా